కపవాద వైద్యముల్ కపవాదవచేత కల్పముద్భవమందు కష్టపడుతూ నా జిహ్వతో నిన్ను నారాయణ నారాయణ నారాయణాయని పిలుతునో శ్రమసేత పిలువలేనో పిలుతునో శ్రమసేత పిలువలేనో నాటికి పుడే భక్తిని నామ భజన కలసగను సెవిని వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణ కాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల గ్రహమున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాద వైద్యముల్ కపవాదమచేత కంపముద్భవమందు కష్టపడుతూ నా జిహ్వతో నిన్ను నారాయణ నారాయణ నారాయణాయని పిలుతునో శ్రమసేత పిలువలేనో పిలుతునో శ్రమసేత పిలువలేనో నాటికి పుడి భక్తిని నామ భజన తలసెదను సెవిని వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మనలో ఎవరిమైనా రేపు మొన్నడు చదువుతామని కానీ మనం ఎంతవరకు ఉంటామన్నా కానీ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు ఏదైనా ఉంది ఒకటి అంటే అది మనమే. ప్రపంచంలో ప్రతి వస్తువు పనికొస్తుంది. మన ఊడ్చిన చీపిల దగ్గర నుంచి, మన వదిలిపెట్టిన దుస్తుల దగ్గర నుంచి ప్రతి వస్తువు, ఆకులు, చెట్లు, సేమలు, జీవరాశులు మొత్తం అన్ని పనికొస్తాయి. దీంట్లో ఉన్న ప్రాణం పరమాత్మలోకి లయమైన తర్వాత పావలా కొనుక్కునేవాడు కూడా ఎవడు ఉన్నాడు. దీన్ని పనికిరాని దాన్ని పట్టుకొని నేను 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 అని భ్రమిస్తున్నాం. అందుకనే బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. పరమాత్మ, నేను బ్రతికంత వరకు నేను నామ భజన మర్చిపోను. మరణకాలంలో కపవాద పైత్యములు, కపము, వాతము, పైత్యము అని మూడు ఉంటాయన్నమాట. అవి మరణకాలంలో మనల్ని బాధిస్తూ ఉంటాయన్నమాట. కపవాద పైత్యములు కప్పగా చేత కంఠముద్భవమందు కష్టపడుతూ నా జిహ్వతోని, నా నాలుకతో నేను నారాయణ నారాయణ అని పిలుతునో శ్రమసేత పిలువలేను. అందుకనే ఇప్పుడే నీ నామాన్ని జపిస్తూ ఉన్నాను, ఇప్పుడే నిన్ను స్మరిస్తూ ఉన్నా, ఇప్పుడే నిన్ను ధ్యానిస్తున్నా. ఈ విషయం నీకు తెలియదా అని భక్తుడు భగవంతుడు చూస్తాను అన్నమాట. కాబట్టి ఎంతవరకు ఉంటామో తెలియదు, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. అశాశ్వతమైన దేహాన్ని పట్టుకొని శాశ్వతమని, అనిత్యమైన ప్రకృతిని పట్టుకొని నిత్యమని, అసత్యాన్ని పట్టుకున్న సత్యమైన జీవుడు బాధపడుతున్నాడు, భ్రమిస్తూ ఉన్నాడు. నేనెవరన్న విషయం తెలుసుకొని భవబంధాల నుంచి విలక్షణమైపోయి భగవంతుని చేరుకోగలిగితే నిత్య సుఖమేదో తెలుసుకొని, నిత్యానందం ఏదో తెలుసుకొని, నిత్యము ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యం ఎక్కడుందో కనుకొని ఈ బాధలకు, దుఃఖాలకు, రోగాలకు, భోగాలకు అతీతమై నిత్యము ఆనందమైన స్వరూపాన్ని దర్శించి ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పడుకున్నప్పటి నుంచి లేచేంత వరకు, లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు, జన్మకాలం నుంచి మరణకాలం వరకు భగవంతుని చింతన ఏదైతే చేస్తారో అక్కడ బాహ్య చింతన తొలగిపోయి భగవంతుని చింతన కలిగి పాపాలు పండాకుల మాదిరిగా రాలి జ్ఞానం కొత్తాకులుగా చిగురించి వైరాగ్యం అనే పంట పండే అవకాశం ఏర్పడుతున్నమాట. కాబట్టి
చాలు ఇంకా ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, ఈ రోగాలు, ఈ భోగాలు, ఈ కష్టాలు నష్టాలు సరిపోతాయి ఇక మన జీవితానికి. ఇప్పుడైనా భగవంతుని స్మరించండి, ధ్యానించండి, జపించండి. మీకు ఎలా వీలైతే అలా పిలవగలగండి. మీకున్న కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. ఇంకా గుళ్ళే వయసు అని చెప్తే చెప్పండి.